ఉప్పల్ నియోజకవర్గంలో కారుకు ఓవర్లోడ్ సమస్యగా మారిందా? ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ ఏ మేరకు అనుకూలంగా మార్చుకుంటోంది? బీఆర్ఎస్ కాంగ్రెస్తో పోల్చుకుంటే బీజేపీ శ్రేణుల్లో ఎందుకు నైరాశ్యం నెలకొంది? బీఆర్ఎస్లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉన్న ఉప్పల్ సెగ్మెంట్లో ఈసారి గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో సమగ్ర విశ్లేషణలో చూద్దాం. 2009లో ఏర్పడిన ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి 2029లో బండారి రాజిరెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఆ తర్వాత 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభాకర్ బీజేపీ నుంచి గెలవడం జరిగింది. ఇక ఆ తర్వాత 2018లో వేటి సుభాష్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితులు అయితే తాజాగా కనబడతా ఉన్నాయి. దాదాపు 4,54,690 ఓటర్లు ఉండేటువంటి ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి మరి ఈసారి ప్రజలు ఇటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటుగా అనేక సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్న ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. అయితే త్రిముఖ పోటీ ఉండేటువంటి ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే బేటి సుభాష్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం అసంతృప్తి ఎక్కువ కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో 2018లో జరిగినటువంటి ఓపెన్ చేసినటువంటి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించి 2018 మే 5న ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్రారంభించినటువంటి కారిడార్ కి సంబంధించి 5 ఏళ్లు పూర్తవుతున్నా కానీ నిర్మాణ పనులు ఇంకా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. దాంతో పాటుగా ఇక్కడ దాదాపుగా కూడా 6 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి ఈ స్కైవాక్ కి సంబంధించి ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు మరి ఈసారి ఎవరికి మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా అసలు నియోజకవర్గం పరిశీలించి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బేతి సుభాష్ రెడ్డి 2018లో గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. అయినప్పటికీ ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. ముఖ్యంగా సొంత పార్టీ శ్రేణులే ఆయనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉప్పల్ గులాబీ కోటలో గ్రూపులు పెరిగాయి. అధికార పార్టీలో టికెట్ ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారు. గులాబీ పార్టీలో గ్రూప్ కలహాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బేతి సుభాష్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, బండారి లక్ష్మారెడ్డి నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎలాగైనా సరే టికెట్ సాధించి గెలవాలని ప్రగతి భవన్ నుంచి చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వేగం పెంచారు. నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. నమస్తే ఉప్పల్ పేరుతో పాదయాత్ర చేస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నారు. ఉప్పల్ బీఆర్ఎస్ లో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన వర్గ పోరుకు అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్లకు షాక్ ఇస్తూ బండారి లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించింది. బేతి సుభాష్ రెడ్డి 2018లో గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. అయినప్పటికీ ఇంకా జరగాల్సిన అభివృద్ధి చాలా ఉంది. ముఖ్యంగా సొంత పార్టీ శ్రేణులే ఆయనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో సుభాష్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మార్చేందుకు బండారి లక్ష్మారెడ్డికి అవకాశం కల్పించారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. దాంతో టికెట్ కోసం సుభాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే అయ్యాయి. కార్యకర్తలను కలుపుకొని పోయి వర్గపోరు చల్లార్చే ప్రయత్నాలు చేసినప్పటికీ, ప్రజలతో మమేకమై అభివృద్ధి పనుల్లో వేగం పెంచినప్పటికీ అవేవీ ఫలించలేదు. బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన మరో నేత మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. వాస్తవానికి 2018లోనే ఆయన ఉప్పల్ సీటును ఆశించినప్పటికీ ఆ కల నెరవేరలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గులాబీ టికెట్ను సాధించాలనుకుని ప్రగతి భవన్ నుంచి చక్రం తిప్పే ప్రయత్నాలు చేశారు. తాను మేయర్గా ఉన్న కాలంలో ఉప్పల్ నియోజకవర్గంలో 1200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆయన ప్రచారం కూడా చేసుకున్నారు. బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని చెర్లపల్లి కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బొంతు రామ్మోహన్ కు ఇదే అడ్వాంటేజ్ గా మారింది. ఈ నేపథ్యంలో తనకు కలిసొచ్చే అంశాలన్నింటినీ అవకాశంగా మార్చుకుని ఎన్నికల్లో పోటీ చేసేందుకు గట్టిగా ప్రయత్నించారు. బీసీ కోటాలో తనకే ఛాన్స్ వస్తుందని ఆశపడ్డారు. కానీ సుభాష్ రెడ్డితో ఆయనకు ఉన్న వైరం
ఆయనకు తీరని నిరాశ మిగిల్చింది. సుభాష్ రెడ్డి, రామ్మోహన్ల మధ్య ఉన్న వర్గపోరు దృష్ట్యా వీరిద్దరినీ పక్కన పెట్టిన కేసీఆర్ బండారి లక్ష్మారెడ్డికి పట్టం కట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీలో లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి మధ్యనే తీవ్రమైన పోటీ ఉందని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. సోమశేఖర్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా నుండి ఎన్ఎస్యుఐ జనరల్ సెక్రటరీగా, మల్కాజ్గిరి యూత్ ప్రెసిడెంట్గా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందువల్ల మొదటి అవకాశం తనకే వస్తుందన్న ధీమాతో ఆయన ఉన్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి బంకపడ్డ రాగిడి లక్ష్మారెడ్డి మరొకసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మాధురి ట్రస్ట్ పేరుతో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు, పేదవారికి ఆర్థిక సహాయం, బస్తీ నిద్ర, బస్తీలలో పాదయాత్ర, ధర్నాలతో ప్రజలతో మమేకమవుతున్నారు. పరమేశ్వర్ రెడ్డి కూడా నిత్యం ప్రజలలో తిరుగుతూ బస్తీ పాదయాత్ర, సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. ఇక ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉండడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. అంతేకాకుండా బీఆర్ఎస్ 2 సార్లు పవర్లో ఉండడంతో జనరల్ గానే పబ్లిక్ లో వ్యతిరేకత ఉంది. అలాగే ఉప్పల్ నియోజకవర్గాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉండడంతో దాన్ని కూడా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు హస్తం పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సెగ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు కూడా టాక్. ఇక బీజేపీ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన తప్ప మరెవరూ పోటీ చేసే అవకాశమైతే లేదనే చెప్పాలి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు దీటుగా ఎందుకనో ఈ నియోజకవర్గంలో బీజేపీ యాక్టివ్గా లేదన్న వాదన వినిపిస్తుంది. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అనుకున్న స్థాయిలో క్యాడర్లో జోష్ను నింపలేకపోతున్నారన్న టాక్ ఉంది. ఉప్పల్ నియోజకవర్గంలో రెండవసారి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యమైందన్న వాదన ఉంది. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మరీ దారుణంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. చిన్న వర్షం వచ్చినా కాలనీలు, రోడ్లు, చెరువులను తలపించడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ఈ విషయంలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని జనం నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకుని ఎలాగైనా ఉప్పల్ పీఠాన్ని దక్కించుకునే పనిలో పడింది కాంగ్రెస్ పార్టీ. మొత్తంగా ఉప్పల్లో గత 3 ఎన్నికలను పరిశీలిస్తే ప్రతిసారి ఎమ్మెల్యే మారుతూ వచ్చారు. ప్రతిసారి కొత్త నాయకుడిని ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా అదే సెంటిమెంట్ పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీల పరంగా చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ ఉండవచ్చు. ఎవరు గెలిచినా మెజార్టీ మాత్రం తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. దానికైతే ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజల పరిస్థితి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది అని చెప్పుకోవాలి. 2009లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది. అప్పటి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి బండారి రాజిరెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. అయితే ఎమ్మెల్యే రాజిరెడ్డిగా అయినప్పుడు నేపథ్యంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 2018లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ బేతి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అప్పుడు అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార పార్టీగా అవతరించింది. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల విశ్వాసం ఏంటి అంటే ఉప్పల్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్ర పార్టీగా గుర్తింపు తెచ్చుకుంటుంది, లేదా కేంద్ర పార్టీగా అధికారంలోకి వస్తుంది అన్నటువంటి బలమైన విశ్వాసం ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఉంటుంది. అయితే ఇక ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి మనం క్షుణ్ణంగా చూస్తే స్థానిక సమస్యలకు పెద్దపీఠంగా అయినటువంటి ఉప్పల్ నియోజకవర్గంలో ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీఆర్ఎస్ పార్టీలో కూడా పోటాపోటీలు ఉండేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక బీజేపీకి మాత్రం క్లియర్ కట్ గా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎమ్మెల్యేగా నిలబడబోతా ఉన్నాడు. ఇక ఈ 2 పార్టీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఈ 2 పార్టీలలో మాత్రం
త్రిముఖ పోటీలు కనబడతా ఉన్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు, అదే విధంగా బీఆర్ఎస్ నుంచి కూడా ముగ్గురు అభ్యర్థులు కూడా మాకంటే మాకు టికెట్ల కోసం అని వేట పడతా ఉన్నారు. కంప్లీట్ గా మాత్రం ప్రజలు ఒక్కరికే పట్టం కట్టబోతా ఉన్నారు. సో ఈసారి అధికారంలోకి ఎవరిని తీసుకురావాలి అన్నటువంటి ఆలోచనలో ప్రజలు ఆల్రెడీ ఒక క్లారిటీతో ఉండడం జరిగింది. ఎవరు అధికారంలోకి వస్తే ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఎవరు అధికారంలోకి వస్తే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది అన్నటువంటి ఆలోచన ఒక ప్రజలకు క్లియర్ టైటిల్ గా కూడా ప్రజల మధ్యలోకి చేరుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికి ఉప్పల్ నియోజకవర్గంలో మాత్రం గెలిచే నేత ఎవరు అనేది మాత్రం కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఎవరు నిలబడ్డా ప్రజలు మాత్రం ఒక నాయకుడిని మాత్రం ఎంచుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా విశ్వసిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి కావాలి అంటే ఒక నాయకుడితోనే అవుతుంది అన్నటువంటి ఆలోచన ప్రజల్లోకి వచ్చిన పరిస్థితులు అయితే కనబడుతుంది.